హాయ్ హలో రైతు సోదరులకు నమస్కారం. నేను మీ మున్యనాయక్. మీరు చూస్తున్నారు రంసా అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్. నా ఛానల్ మొదటిగా చూసిన వాళ్ళు లైక్ చేయండి, అదే మాదిరిగా సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు భాగంగా ఇవాళ 27వ తారీఖు కదా, 27వ తారీఖున నేను ఇటు పోతుంటే నరహరి అజ్మీరా తండ నరహరి మనకు కలిసిండు. ఇంతకు ముందు కూడా ఆయన తోటని వీడియో చేసినాం. మిరప తోట తెంపుతా అంటే ఆ తోటలో తిరుగుతా అంటే నేను చూసి బండి ఆపి ఆయన దగ్గరకు వచ్చి తోట అయితే చూస్తున్నా. ఎన్ని కటింగ్లు అయినాయి, ఎన్నిసార్లు తెంపినావు, అప్పుడు తెంపిందేనా, మధ్యాహ్నం ఏమైనా తెంపినవా, నీకు ఎన్ని వచ్చింది, దిగుబడి ఎంత వచ్చింది, దీని గురించి తెలుసుకుందామని ఆగి ఒక వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఒకసారి రైతుతోని మాట్లాడతాము. అది అసలు ఇప్పటిదాకా మనం కలిసి దాదాపుగా నెల రోజులు దాటింది కదా, నెల దాటి ఫస్ట్ కటింగ్ అప్పుడే కలిసినా, మళ్ళీ కలవలేదు. పోతుంటే మధ్యలో కలిసింది కాబట్టి మాట్లాడుతున్నాము. అయితే ఇప్పుడు ఈ తోటని అయితే చూస్తున్నాం మనం. నరహరి గారు నమస్తే. నమస్కారం అండి. ఏం సంగతి అండి, చాలా రోజులు అవుతుంది మనం కలిసి. ఇప్పుడు దాదాపుగా ఫస్ట్ కటింగ్ అప్పుడే కలిసిన నేను. ఫస్ట్ కటింగ్ రోజే కలిసింది, మళ్ళీ నెల దాటింది. ఒక్కసారి ఇప్పుడు ఇది ఎన్ని కటింగ్లు ఇప్పుడు తెంపితే? ఇప్పుడు 2 తెంపినాం, 2 కటింగ్లు అయిపోయినాయి. ఇప్పుడు 3వ కటింగ్. ఇది 3వ కటింగ్. ఒకసారి చూపెట్టవా 3వ కటింగ్ ఎలా ఉందో? కటింగ్ మీరు చూసినా మళ్ళా ఫస్ట్ కటింగ్ లెక్కనే ఉన్నాయి కాయలు. అంతేనా? ఒక చెట్టుకు 300-400 చిల్లర ఉన్నాయి. మళ్ళీ నువ్వు లెక్క పెట్టినావు కదా, అప్పుడు 700 వెళ్ళింది. అప్పుడు మనకు తెంపినే 700 వెళ్ళినాయి. 6, 7, 500 అట్లా ఒక్కొక్క చెట్టుకు. అయినా రెండో కటింగ్ పోంగా కూడా ఇప్పుడు మళ్ళా 300-400 చిల్లరే ఉన్నట్టు అనిపిస్తుంది. మళ్ళీ ఇది మూడోసారి అంతే. వేరే విత్తనం ఇది ఫస్ట్ కాపే. ఇది వేరే విత్తనం ఉంటది, వేరే ఈ బిస్మా కాకుండా, ఈ సఫల్ బిస్మా కాకుండా మామూలు విత్తనాలు పెట్టుకున్న వాళ్ళకు ఇది మొదటి కాపు. వాళ్ళకి మొదటి కాపే, నా 3వ కాపు, వాళ్ళకి మొదటి కాపు. అంతేనా? చూపెట్టవా? చూడు కాయలు ఇప్పుడు లేవని. ఇప్పుడు 3వ కాపు ఇది. అంతే, 3వ కాపు. ఎట్లా సాధ్యమైందండి ఇంత బాగా పండిస్తున్నారు? ఇప్పుడు ఈ తనం దొరకడం నాకు అదృష్టం. అంతేనా? సఫల్ బిస్మా 36 ఇది. ఇక ఏంటంటే అది ఈ సంవత్సరం వచ్చినట్టున్నదో పోయిన సంవత్సరం వచ్చిందో. పోయిన సంవత్సరం స్టార్టింగ్, ఈ సంవత్సరం ఇచ్చిన మీ దగ్గర నేను తీసుకున్నది. తీసుకొని చూద్దాంలే, వేద్దాం. ఇప్పుడు నేను పావుతో 2 ఎకరాలు పెట్టిన. పావుతో 2 ఎకరాలు పెడితే నాకు ఫస్ట్ కటింగ్, 2వ కటింగ్ అన్ని కలిపి 38 క్వింటాలు అయినాయి. 38 క్వింటాలు 38 అమ్మినా. ఇప్పుడు అమ్మినావు? ఇంటికాడ అమ్మినా, మార్కెట్ తీసుకోపోయినా? ఇంటికాడనే అమ్మేసిన. ధర 12, ఫస్ట్ది 13,500 పడ్డది, ఇప్పుడు 12,500 పడ్డది. అయ్యో, ధర లేదు. గవర్నమెంట్ వాళ్ళు మరి ఇది ఎక్కడ పోయిందో ఏమో, ధర అయితే ఫెయిల్ అయింది ఈ సంవత్సరం. ధర పోవటం వల్ల మనకు రైతులకు సరే ఆడికైనా గిట్టింది, లాస్ రాకుండా. అది ఎట్లా గిట్టింది? ఇది పండటం వల్ల గిట్టింది. మామూలు ఇత్తనం ఉంటే గిట్టబో. ఇది సఫల్ బిస్మా కాబట్టి కొద్దిగా ఎక్కువ పండింది. ఇది ఎకరానికి పక్క 30 క్వింటల్ వస్తుంది. 30 వస్తుంది. నాకైతే ఇప్పుడు 38 అమ్మినా. ఇంకా నాకు 15 అవుతాయి. అయితే మొత్తం 53 క్వింటాలు. 53 క్వింటాలు. నేను పావుతో 2 ఎకరాలు అంటే 30 చొప్పున వస్తుంది ఎకరానికి. 30 ఎకరానికి 30 క్వింటాల చొప్పున వస్తుంది. ఈ ఇత్తనం అదే రేటు ఉంటే అసలు నా అప్పులు మొత్తం తీరిపోవు, నా దేశం మారిపోవు. గాని కష్టపడ్డా, ఇద్దరం కష్టపడ్డాం. మేము కష్టపడ్డాం గాని రేట్లో పోయింది. ఈసారి నా అప్పులన్నీ తీర్దాం అనుకునే బాగా కష్టపడ్డా. అంతే. ఇంతవరకు విల్టు కూడా రాలే. ఒక్కొక్క చెట్లు వస్తున్నాయి కానీ ఈ పెద్దగా విల్టు రాలే ఈ విత్తనానికి. ఇప్పుడు రేటు ఉంటే బాగుండండి. రేటు దురదృష్టవశాత్తు మనకు రేటు పడిపోయింది. గవర్నమెంట్ అది ఇంటర్నేషనల్ వ్యాపారం. అవును. అది పెరగది, ఎక్స్పోర్ట్ లేదంటారు, ఏదేదో అంటారు. ఇక మనం ఏం చేయలేము. దాచుకుందామన్నా కూడా ఏసీలు ఖాళీ లేవట. ఇక అమ్మేసిన కానీ ఇటు అప్పులే ఉండే. నువ్వు ఏసీలో పెట్టి ఏం చేస్తాను కానీ అమ్మేసిన. కానీ నేను చెప్పదలుచుకున్న ఒకటే, సఫల్ 36 బిస్మా ఇది పెట్టుకోండి. మంచి రకం, ఎంతటి జబ్బు భూమి అయినా పడుతుంది ఇది. అయితే ఇప్పుడు రేట్ ఈ సంవత్సరం మొత్తమే పడిపోయింది కదా, నెక్స్ట్ ఇయర్ కూడా అలాగనే పడిపోతే పరిస్థితి ఏంటిది?
ఎంత పడ్డా ఇంట్లో అసలైనా కెడుతుంది అంతే. అసలు ఇది ఎక్కువ పండుతుంది కదా, ఇది దిగుబడి ఎక్కువ వస్తుంది. దిగుబడి ఎక్కువ వస్తే మనకు అసలు మాలు వస్తుంది ఇంట్లో. అంతే, వేరే ఇతర పెడితే రాదు అసలు మాలు. అంతే, రాదు. ఇది పెడితే నీకు ఆడికాడికైనా పుడుతుంది. రేట్ ఉంటేనేమో మంచిగా కలిసి వస్తుంది. ఇక అదృష్టం దేశం మారిపోతుంది. ఇక రేట్ లేకుంటే ఆడికాడికైనా పుడుతుంది, కానీ లాస్ అయితే రాదు. ఎట్లా లాస్ రాదంటే ఇది ఎక్కువ పడుతుంది కాబట్టి. అంతేనా? వేరే ఇతనం ఎంత పడుతుంది? 15, 20 కొద్దిగా తక్కువ పడుతుంది. ఇది ఎక్కువ పడుతుంది కాబట్టి ఆడికాడికైనా వస్తుంది. రైతులు ఇప్పుడు గిడుతుందని నా నమ్మకం. నీ నమ్మకం అయితే ఇప్పుడు నమ్మకం ఏంటి? నేను పండించిన ఆల్రెడీ నువ్వు పండించినావు, అమ్మేసినావు కదా. ఇప్పటికి నేను దాదాపుగా ఒక 30 నుంచి 40 తోటలు అయితే తిరిగి చూడొచ్చు. ఇది నరహరి. మీ అడ్రస్ చెప్పవా నరహరి గారు? అడ్రస్ మాది పెద్ద నాగారం. ఓకే. నర్సింహులపేట మండలం. ఓకే. జిల్లా మహిబాద్. ఓకే. నీ సెల్ నెంబర్ చెప్పండి. సెల్ నంబరు 7893816790. మరొకసారి 7893816790. నా పేరు అజ్మీరా నరహరి. పెద్ద నాగారం, నర్సులపేట మండలం, మహిబాద్ జిల్లా. ఓకే. రైతులు ఎవరు మాట్లాడినా మాట్లాడతారు. అంతే. రైతు సోదరులు గమనించాలి. మీకు అవగాహన దీని గురించి, తోట గురించి ఎవరైనా మాట్లాడినా అవగాహన చెప్తా వాళ్ళకు అవగాహన. అంతేనా? ఓకే. రైతు సోదరులు గమనించాల్సిన విషయం ఏంటంటే, రైతు నెంబర్ అయితే ఈ వీడియోలో పెట్టడం జరిగింది. ఏ విధంగా పండించిండు, ఎలా దీనికి సాధ్యమైంది. ఇది 3వ కటింగ్. చూస్తే హైలైట్ అంటే హైలైట్. ఇప్పుడు దాకా ఫస్ట్ కటింగ్, సెకండ్ కటింగ్, థర్డ్ కటింగ్ 3 కటింగ్లు అయినా కూడా కాయ సైజు మారలా, సైజు తగ్గలేదు, అదే సైజు ఉన్నది. ప్లస్ రెండోది ఏంటంటే ఆయన పావుదక్క 2 ఎకరాలు అయితే వేసుకోవడం జరిగిందన్నారు. పావుదక్క 2 ఎకరాలలో నేను 38 క్వింటాలు అమ్ముకోవడం జరిగింది. అది కూడా ఆయన మాటల్లో మనం తెలుసుకున్నాము. రెండోది ఏంటంటే ఇప్పుడు పచ్చికాయ కూడా లాస్ట్ కాపు 4వ కటింగ్ కూడా ఆయనకు తగ్గట్లేదండి. 4వ కటింగ్ కూడా అదే. ఫస్ట్ పోయింది, 2 పోయింది, ఇది 3వది. ఇప్పుడు తెంపితే 3వది పండింది. ఇప్పుడు 4వది కూడా ఉన్నది. ఇంకొకటి మాట ఏంటంటే, ఒక ఫీల్డ్ చూడడానికి పోయినప్పుడు రైతు ఒక మాట అనుకొచ్చిండు, నేను ఇది కనుక వాటర్ ఉంటే ఎండాకాలం కూడా పండిస్తా అంటాడు. అది ఆ మాదిరిగా దీన్నైతే రైతులు బాగా మెచ్చుకుంటున్నారు. ప్లస్ లైవ్గా అయితే మీకు చూపెడుతున్నా. ఇదైతే హైటుకు హైటు, ప్లస్ కాపుకి కాపు, ప్లస్ దగ్గర గనపులు, సైజు పొడుగు. ధర విషయానికి వచ్చినా కూడా మార్కెట్లో జెండపాట పడుతూనే ఉంది. ఎవరికైతే ఏ రేటు కూడా తక్కువ లేదు. ఈ విత్తనాలలో సఫల్ కంపెనీ నిన్ననే అమ్మినా. వేరే మిర్చి అయితే 10,000, 9,000 అట్నే పోతాంది. మార్కెట్ లో పోయిన అంతే పోతాంది. ఆడ మనది క్వాలిటీ బాగుంది. 12,500 పెట్టి ఇంటికాడనే 12,500 పెట్టింది. ఎందుకంటే క్వాలిటీ ఉంది. రెడ్ కలర్ ఉన్నది, మచ్చ లేదు, తెలుపు రాట్లే. కళ్ళ మీద ఇంకా షైనింగ్ వస్తుందా? ఇంకా చాలా షైనింగ్ వస్తుంది. తోట మీద దానికంటే వాడు నిన్న ఖమ్మముడు వచ్చి నా సరుకును వదిలిపెట్టలే. ఆడ 8,000, 9,000 కొంటారు మరి. అది కొన్నా గానీ వాడు ఏసీలో పెట్టుకున్నాడు, ఏం చేసిండో. క్వాలిటీ బాగున్నదని వాడు వేసుకొని పోయింది. అంతే, ముచ్చడలేదు. 12,500కు జెండపాట 12,500 ఉంది కదా. 12,700 పడ్డది. నిన్న అమ్మినాడు 12,700. అంతే, 300 తేడా జెండపాటకు. మార్కెట్ లో ఖర్చు తప్పింది, అన్ని తప్పినాయి. ఇంటికాడే కొనేసి కొన్నారు. ఓకే అండి, ఇదండి ఆయన మాటల్లో మనం తెలుసుకున్నాము. ఎప్పుడైతే క్వాలిటీ గలది తెచ్చుకుంటే ఆ క్వాలిటీ ఎక్కడా తగ్గదు, ఏడా మనకు వెనక అయితే రానియదు. మనం విత్తనం ఎంచుకునేటప్పుడే తోట పెట్టుకుంటా అనుకునే వాళ్ళు మాత్రమే ఈ విత్తనం అయితే పెట్టుకోవచ్చు. అయితే మార్చి 27వ తారీఖున మనం ఇది చూడడం జరిగింది. మళ్ళీ ఈ 4వ కటింగ్ కూడా ఇటైనా పోతే, ఇటు సైడ్ ఏదైనా నేను కనుక వస్తే మాత్రం మళ్ళీ చూపెడతా ఈ తోటని. ప్లస్ ఈరోజు మళ్ళీ రేపు ఎల్లుండి మళ్ళీ ఇంకో వేరే కాడికి పోతున్నా. దాదాపుగా మీ కొరకు ఈ ఫీల్డ్లన్నీ తిరిగి చూస్తున్నా. ప్లస్ మనం ఎక్కడెక్కడ ఇచ్చినామో వాళ్ళకి కూడా మొత్తం అన్నీ తిరిగి అయితే చూస్తున్నాము. ఓకే అండి, నా ఛానల్ మొదటిగా చూసిన వాళ్ళు లైక్ చేయండి, అదే మాదిరిగా సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో తెలపండి. నమస్తే.